सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणयेन वापि यच्चापहासार्धमस्त्रकृतोऽसि विहारशय्यासन् ओजनेषु एकोऽथ व्याप्यच्युत तत्समक्षं तत्क्षाममे त्वामहमप्रमेయం నీ మహిమను ఎరుగక నిన్ను నా సుఖనిగా భావించి చనువుచే గాని పొరపాటు వలన గాని ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచింపగా నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుత, విహార శయ్యాసన భోజనాది సమయములందు ఏకాంతమున గాని అన్యసకుల సమక్షమును గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చును. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములన్నింటినీ క్షమింపమని వేడుకొనుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ न त्वत्समोऽस्तभ्यधिकोऽतुतोऽस्नयो లోకత్రయేప్యా ప్రతిమ ప్రభాస. ఓ అనుపమ ప్రభావ, ఓ ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకముల యందును నీతో సమానుడెవడనూ లేడు. ఇంక నీకంటే అధికుడెట్లుండును? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వమహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియాయార్హసి దేవ సోడుం. కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల కడవిడి నా సాష్టాంగంగా ప్రణమిల్లుచున్నాను. స్తననీయుడవు, సర్వేశ్వరుడు అయిన నీవు నా యందు ప్రసన్నుడగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవ, కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపుము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చాప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయా దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మునుపు ఎన్నడూ చూడని ఆశ్చర్యకరమైన రూపమును గాంచి మిక్కులు సంతసించితిని. కానీ నా భయముచే నా మనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడు అయిన విష్ణు రూపముతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశ, ఓ జగన్నివాస, ప్రసన్నుడు కమ్ము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ పుష్పమూర్తే. కిరీటమును, గదను, శంఖము, చక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహు, విరాట్ రూప, నీ చతుర్భుజ రూపమును నాకు చూపు. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే తత్వదన్యేన దృష్టా పూర్వం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీపై గల అనుగ్రహమును నా యోగశక్తి ప్రభావంతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్పక ఇంతకు ముందు మరి ఎవ్వరనూ చూచి ఉండలేరు. न वेदयज्ञाध्ययनैर्न दानैः न च क्रियाभिर्न तपोभिरुग्रैः एवं रूपा सख्यहं नृलोके ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ అర్జున, వేదాధ్యయనములు చేయగాని, యజ్ఞాచరణములు చేయగాని, దానములు చేయగాని,
తీవ్ర తపశ్చాచరణ చేయగాని తదితర పుణ్యకర్మలు చేయగాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపము నీకు తప్ప మరెవ్వరికి నీ చూడసఖ్యము కాదు. మా తే వ్యధా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృష్మమేదం వ్యపేతభిప్రీతమన్హా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రవస్య. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వెదకును మోహనమునకు గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గదా పద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరలా చూడము. సంజయ ఉవాచ యుత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు పలుకును. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునకు తన చతుర్భుజమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణరూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునకు ధైర్యము చెప్పెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానిషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతా ప్రకృతిం గతః. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, నీ అతి సౌమ్యమైన మానవాకృతిని చూచి ఇప్పుడు నా మనస్సు కుదిటపడినది. నేను నా స్వాభావిక స్థితికి పొందితని. శ్రీ భగవానువాచ సుదుర్ధర్సమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవ అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు పలికెను, నువ్వు చూసిన నా చతుర్భుజ రూపం యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతము ఈ రూపంను దర్శించుటకే సదా ఉవ్విళ్ళూరుచుందురు. నాహం వేదైర్న తపసా నదానేన జేస్యయా సఖ్య ఏం విధో ద్రష్టుం దృష్టవానపి మాం యథా. నీవు గాంచిన నా చతుర్భుజ రూపం దర్శించుటకు వేద పఠనములు చేయగాని తపశ్చాచర్యములు చేయగాని దానములు చేయగాని యజ్ఞ కర్మలు చేయగాని సఖ్యము కాదు. భక్త్వా త్వనన్యాసఖ్యః అహం వేద విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టేంచు పరంతప. కానీ ఓ పరంతప అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభావ స్థితిని అందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. మత్కర్మ కృత్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్త్వైర్వ సర్వభూతేషు యస్సమామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలనన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నా యందు భక్తి శ్రద్ధలు కలవాడును, ప్రాపించక విషయములందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణి యందును ఏమాత్రము వైరభావం లేనివాడును అయిన అనన్య భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః.